సెలక్షన్ కమిటీ సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్ అధ్యక్షతన హెచ్ఆర్సీ, లోకాయుక్త, సమాచార కమిషన్ సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ప్రతిపాదిత పేర్లను గవర్నర్ కు పంపనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రధాన సమాచార కమిషనర్ రేస్ లో సీఎస్ శాంతికుమారి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం సీఎస్ గా శాంతికుమారి రాజీనామా చేస్తారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెలక్షన్ కమిటీ సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్ అధ్యక్షతన హెచ్ఆర్సీ, లోకాయుక్త, సమాచార కమిషన్ సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ప్రతిపాదిత పేర్లను గవర్నర్ కు పంపనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రధాన సమాచార కమిషనర్ రేస్ లో సీఎస్ శాంతికుమారి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం సీఎస్ గా శాంతికుమారి రాజీనామా చేస్తారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీ దుర్గా, ఈ మూడు కమిషన్లు కూడా అత్యున్నతమైనటువంటి కమిషన్లు, రాష్ట్రంలో అతి కీలకమైనటువంటి కమిషన్లు. ఒకటి హెచ్ఆర్సీ, హ్యూమన్ రైట్స్ కమిషన్కు సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి విచారణ జరిపేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కమిషను హెచ్ఆర్సీ, హ్యూమన్ రైట్స్ కమిషన్. సో ఇందుకు సంబంధించినటువంటి కమిషను చైర్మన్, అదేవిధంగా ఈ కమిషన్ సభ్యులు ముగ్గురు ఉంటారు. వీరి ఈ స్థానాలు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాయి. సో వీటి భర్తీ, దాంతోపాటుగా సమాచార కమిషన్కు సంబంధించి కమిషన్ చైర్మన్ ఉంటారు, ఐదుగురు కమిషనర్లు ఉంటారు. మొత్తంగా 1+5 ప్రధాన సమాచార కమిషనరు, అదేవిధంగా 5 కమిషనర్లు ఉంటారు. సో ఇవి కూడా కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటుగా లోకాయుక్త, ఉపలోకాయుక్త ఇవి కూడా ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటి భర్తీపైన కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. వాటి భర్తీ కోసము కసరత్తును మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈరోజు సెలక్షన్ కమిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మూడిటికి సెలక్షన్ కమిటీలో ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు, కమిటీ సభ్యులు ఉంటారు. ఈ 3 కమిటీల్లో కూడా ముఖ్యమంత్రితో పాటుగా ప్రధాన ప్రతిపక్ష నేత, ఇటు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండేటువంటి కేసీఆర్ సభ్యులుగా ఉంటారు. సో ఈ సెలక్షన్ కమిటీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా దీనికి రావాల్సిందిగా ఈ కమిటీల సభ్యులుగా ఉన్నటువంటి కేసీఆర్కి రావాల్సిందిగా ఆహ్వానాన్ని పంపించారు. కానీ ఈ సమావేశానికి అయితే మాజీ ముఖ్యమంత్రి, ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అయితే హాజరు కాలేదు, డుమ్మా కొట్టారు. అయినప్పటికీ ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. సెలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతుంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన. వీటికి ఇప్పటికే 2 సెలక్షన్ కమిటీ సమావేశాలు అయితే ముగిశాయి. ఒకటి హెచ్ఆర్సీకి సంబంధించి, మరొకటి లోకాయుక్తకు సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీ సమావేశం ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతము సమాచార కమిషన్కు సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీ సమావేశం ప్రస్తుతము కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఎవరెవరిని కమిషన్ చైర్మన్లుగా నియమించాలి, ఎవరెవరిని కమిషనర్లుగా నియమించాలి, ఎవరెవరిని సభ్యులుగా నియమించాలి, ఎవరిని లోకాయుక్త నియమించాలి, ఎవరిని ఉపలోకాయుక్తగా నియమించాలనేటువంటి దానిపైన చర్చిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో నిర్ణయాల మేరకు ప్రతిపాదనల్ని గవర్నర్కి పంపుతారు. ఆ ప్రతిపాదనల మేరకు గవర్నరు వారిని నియమిస్తారు. సో అయితే ఈరోజు నిజంగా ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారా లేరా అనేటువంటి ఒక ఆసక్తి అయితే ఏర్పడింది. కానీ కేసీఆర్ హాజరు కాలేదు. మరికొన్ని కమిటీల్లో శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత కూడా ఆహ్వానాన్ని పంపించారు. దానికి మధుసూదనాచారి ఉన్నారు, కానీ మధుసూదనాచారి కూడా హాజరు కాలేదు. సో హాజరు కానప్పటికీ ఈ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకి ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా స్పీకర్ అటెండ్ అయ్యారు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అటెండ్ అయ్యారు. వీరు 2 కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. వీరి సమావేశాలకు హాజరై వెళ్ళారు. ఇప్పుడు సమాచార కమిషన్కు సంబంధించినటువంటి కమిటీలోనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం ఉన్నారు, సిఎస్ ఉన్నారు. వీరి నేతృత్వంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. కమిషన్ ప్రధాన కమిషనర్తో పాటుగా ఈ మరొక 5 కమిషనర్ల పేరును ఈరోజు వీరు ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ సెలక్షన్ చేసినటువంటి పేర్లను, ప్రతిపాదనలను గవర్నర్కు పంపిస్తారు. అయితే ఈ ప్రధాన సమాచార కమిషనర్కు సంబంధించినటువంటి రేసులో ఇటు సిఎస్ శాంతికుమార్ అన్నటువంటి ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. ఆమె అందుకోసం రాజీనామా చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా విస్తృతంగా జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ సమావేశంలో దీనిపైన తేలేటువంటి అవకాశం ఉంది. కానీ మనకంటున్నటువంటి సమాచారం మేరకు అయితే ఆమెకు ఈ అవకాశం
లభించకపోవచ్చు అనేటువంటిది ఇప్పుడిప్పుడు మనకి మళ్ళీ లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనా మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది, రాజీనామా పైన కూడా ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఈ నెలాఖరుతో సిఎస్ పదవీ కాలం కూడా ముగుస్తుంది, రిటైర్ కాబోతున్నారు. కొత్త సిఎస్గా రామకృష్ణారావు రాబోతున్నారు, ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు రాబోతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే శాంతి కుమార్ని ఇక్కడ దీనికి కమిషనర్గా, ప్రధాన కమిషనర్గా నియమిస్తారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఆమె రిజైన్ చేస్తారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపట్లో ఈ సమావేశం ముగిస్తే, ఈ సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ నరసింహరావు.